ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే పద్మ అవార్డ్స్. ఈ పద్మ అవార్డ్స్ భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటి. ఈ పద్మ అవార్డ్స్ అనేవి ప్రధానంగా పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ 3 విభాగాలుగా అవార్డ్స్ అనేవి ప్రదానం చేస్తారు. అలాగే ఈ పద్మ అవార్డ్స్ వివిధ రంగాల్లో అందిస్తారు. అవి కళలు, ప్రజాపని, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలాగే వాణిజ్యం, పరిశ్రమలు, వైద్య రంగంలో, సాహిత్యం, విద్య, అలాగే క్రీడలు మరియు పౌర సేవలు అందించినందుకు గాను ఈ పద్మ అవార్డ్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఈ పద్మ అవార్డు అసాధారణమైన విశిష్ట సేవకు మరియు పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు గాను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు ప్రకటిస్తారు. ఈ అవార్డులు ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు. ఈ అవార్డు 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా 2 అవార్డులు ఉమ్మడిగా ప్రదానం చేయడం జరిగింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, అలాగే 110 పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డులు అందుకున్న వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. ఈ అవార్డు గ్రహీతల్లో ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ నుండి 8 మంది వ్యక్తులు, అలాగే మరణాంతరం 9 మంది వ్యక్తులు ఈ అవార్డు గ్రహీతలు ఉన్నారు. అలాగే పద్మవిభూషణ్ అందుకున్న వారు మొత్తం 5. ఈ పద్మవిభూషణ్ అందుకున్న వారిలో తమిళనాడుకు చెందిన వ్యక్తులు 2. ఒకటి శ్రీమతి వైజయంతి మాలాబాలి, కళల విభాగం నుండి పద్మవిభూషణ్ అందుకోవడం జరిగింది. మరొకరు శ్రీమతి పద్మ సుబ్రహ్మణ్యం, కళల విభాగం నుండి ఈ పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే కళల విభాగం నుండి మన తెలుగు రాష్ట్రానికి చెందిన శ్రీ కొణిదెల చిరంజీవి గారు కళల విభాగం నుండి పద్మవిభూషణ్ అందుకోవడం జరిగింది. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు ప్రజా వ్యవహారాల విభాగం నుండి పద్మవిభూషణ్ అందుకోవడం జరిగింది. అలాగే శ్రీ బిందేశ్వర్ పాల్ గారు మరణాంతరం సామాజిక సేవ రంగంలో ఈ పద్మవిభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే పద్మభూషణ్ అందుకున్న వారిలో కేరళకు చెందిన ఎం ఫాతిమా బీబీ ప్రజా వ్యవహారాల రంగంలో మరణాంతరం పద్మభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. అలాగే మహారాష్ట్రకు చెందిన హుర్ముష్టి కామం సాహిత్యం, విద్య రంగంలో జర్నలిస్టుగా ఈ పద్మభూషణ్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ పద్మ అవార్డ్స్ని 1954లో భారతరత్న పద్మవిభూషణ్ అవార్డులను ప్రారంభించారు. ఆ తర్వాత 1955 జనవరిలో జారీ చేసిన రాష్ట్రపతి నోటిఫికేషన్ ప్రకారం వీటికి తర్వాత పద్మవిభూషణ్, పద్మశ్రీగా పేరు మార్చారు. ఈ పద్మ అవార్డులని ఎవరు నిర్ణయిస్తారు? పద్మ అవార్డులకు అన్ని నామినేషన్లని ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి ఏర్పాటు చేయబడిన పద్మ అవార్డుల కమిటీ ముందు ఉంచుతారు. పద్మ అవార్డుల కమిటీకి కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వం వహిస్తారు. మరియు హోం కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి మరియు 4 నుండి 6 ప్రముఖులు సభ్యులుగా ఉండి కమిటీ సిఫార్సుల ఆమోదం కోసం ప్రధానమంత్రికి అలాగే భారత రాష్ట్రపతికి పంపబడతాయి. ఈ విధంగా భారతదేశంలో అత్యున్నత పురస్కారాల ఎంపిక జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ.